Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 April 5. Today current affairs headlines ఆంధ్ర తెలంగాణ DSC ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ ఎస్టెన్ ఎడ్జిటి వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ నాన్న. డైలీ కరెంట్ అఫైర్స్ అనేది ఫాలో అవుతూ ఉండాలి, మీకు చాలా ప్లస్ అవుతుంది. గ్యారెంటీగా నోటిఫికేషన్ వస్తుంది, నో డౌట్ దాంట్లో. అలా గ్యారెంటీగా DSC నోటిఫికేషన్ వస్తుంది. ఈసారి మీరు విజయం సాధించాలి నాన్న. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒక్కసారి చూద్దాం. ద ఫస్ట్ వన్, ప్రముఖ నటుడు మనోజ్ కుమార్ మరణము. మనోజ్ కుమార్ బాలీవుడ్ యాక్టర్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ఇటీవల కాలంలో నిన్నటి రోజున మరణించారు. అంటే ఏప్రిల్ 4న మరణించారు. ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చాయి. పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిందమ్మా. భారతదేశ సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన వ్యక్తి. ఆయనకి ఏ ఇయర్లో వచ్చింది, ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చాయి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా లింక్ చేసి చెప్తా అక్కడ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, కన్నా డెప్పైకు GI ట్యాగ్. జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు. అంటే ఒక ప్రాంతం ఆధారంగా ఒక వస్తువుకు వచ్చే గుర్తింపు, లేదా ఒక వస్తువు ఆధారంగా ఆ ప్రాంతానికి వచ్చే గుర్తింపునే జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు అంటారు. ఇటీవల కాలంలో తరచూ రోజు వస్తున్నాయి మా జాగ్రఫికల్ ఇండికేషన్ గురించి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, లక్షపతి బైడియో పథకము. వార్తలు ఉంది. ఈ పథకం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎక్కడ ప్రారంభించారు, ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, 15వ శతాబ్దపు విజయనగర రాజు. 15వ శతాబ్దపు విజయనగర రాజు వార్తల్లో ఉన్నారు. ఆయనకి శిలాశాసనాలు గుర్తించారమ్మా. మీకు చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో శిలాశాసనాలు, ఇటీవల కాలంలో ఏమైనా మొక్కలు గుర్తించారా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్గా 15వ శతాబ్దపు విజయనగర రాజు యొక్క శిలాశాసనాలు ఎక్కడ గుర్తించారు? విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తం 4 రాజ్యాలు పాలించాయి. సంగమ, సాలువ, తులువ, అరవీటి. ఈ 4 రాజ్యాల గొప్ప రాజు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన రాసిన పుస్తకం పేరు ఆముక్తమాల్యద. ఇవన్నీ మీరు చదివే ఉంటారు స్టాక్ జీకేలో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, కందుకూరి పురస్కారాలు దరఖాస్తుల ఆహ్వానము. కందుకూరి వీరేశలింగము. మరి ఆయన పేరు మీదుగా అవార్డులు ఇస్తారు. ఆయనకి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16వ తారీఖున ఇప్పుడు అవార్డులకి దరఖాస్తు చేసుకుని ఆహ్వానం పలికించారమ్మా. ఓకే, ఫస్ట్ కరెంట్ అఫైర్స్, 100 ఏళ్ల వయసులో ఆ తాబేలుకు 4 బుల్లి కోర్మాలు జన్మించాయంట. 4 పిల్ల తాబేలు. ఎక్కడ వార్తల్లోకి వచ్చింది? ఇవి చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అంశాలు ఇది ఒకటి. అంటే 100 ఏళ్ల వయసులో తాబేలుకు 4 పిల్లలు జన్మించాయి. ఇక్కడ మగ తాబేలు పేరేం పేరు, ఆడ తాబేలు పేరేం పేరు, అంటే ఈ తాబేలు ఏ జాతికి చెందినవి సరిపోతుంది. ఎక్కడ? USAలో ఫిలడెల్ఫియా జూలో. ఓకే, USA ఫిలడెల్ఫియా జూ. అంటే అమెరికా దేశంలో ఒక జూ ఉంది, బట్ ఆ జూ పేరు ఫిలడెల్ఫియా. ఈ ఫిలడెల్ఫియా జూలో 100 సంవత్సరాల వయసు మోమి అనే ఆడ, గుర్తుపెరుగు, మోమి అనే ఆడ తాబేలు. నెక్స్ట్ వన్, ఆబ్రోజ్ అనే మగ తాబేలమ్మ. ఆబ్రోజ్ అనే మగ తాబేలు. ఈ 2 కలిపి, అంటే ఈ 2 తాబేలుకు 4 పిల్లలు జన్మనిచ్చాయి. మరి ఈ తాబేలు యొక్క సైంటిఫిక్ నేమ్ శాంటాక్రాజ్. గుర్తుపెట్టుకు, శాంటాక్రాజ్ గాలాఫగోస్ జాతికి చెందినవి. అంటే ఈ తాబేలు ఏ జాతికి చెందినవంటే చాలా ఇంపార్టెంట్. శాంటాక్రాజ్ గాలాఫగోస్ జాతి. ఈ 4 తాబేలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పడం జరిగిందనా. మరి ఒక్కొక్క తాబేలు యొక్క వెయిట్ ఎంత ఉంది నాన్న అంటే 70 నుంచి 80 గ్రాముల బరువు ఉన్నాయంట. అంటే ఇటీవల కాలంలో ఏ దేశము అంటే అమెరికా వార్తల్లోకి వచ్చింది. అమెరికాలో ఏ జూ వార్తల్లోకి వచ్చింది అంటే ఫిలడెల్ఫియా జూ వార్తల్లోకి వచ్చింది. 100 సంవత్సరాల వయసులో మోమి అనే ఆడతాబేలు వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ అలాగే ఆబ్రోజ్ అనే మగ తాబేలు వార్తలకు వచ్చాయి. ఈ 2 తాబేలుకు జన్మించిన పిల్లలు 4 నాన్న, 4. ఈ తాబేలు వార్తలకు వచ్చాయి కానీ ఈ తాబేలు ఏ జాతికి చెందినవి అని గుర్తుపెట్టుకోవాలి. శాంటాక్రాజ్ గాలాఫగోస్ జాతికి చెందినవి.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే పాంబన్ వంతెన వాడుతుంది. పాంబన్ బ్రిడ్జ్ వార్తలో ఉంది. అంటే ఈ బ్రిడ్జి గుండా రైల్వేలు ప్రయాణం చేసేవి. అప్పట్లో 30 minutes పట్టేది. ఇప్పుడు ఆధునాత్మక టెక్నాలజీతో, అంటే కొత్త టెక్నాలజీతో వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు తక్కువ సమయంలో రైలు పరుగులు చేస్తుంది బ్రిడ్జి గుండా. ఎక్కడ ప్రారంభిస్తున్నారు, ఏ రోజున ప్రారంభిస్తున్నారు, ఎవరు ప్రారంభిస్తున్నారు, ఇది సరిపోతుంది. మనకి వార్తల్లో ఉంది పాంబన వంతెన ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇది దేశానికి అంకితం చేస్తారు. ఎవరు అంకితం చేస్తారు? మోడీ గారు ప్రారంభిస్తారు. ఎప్పుడు ప్రారంభిస్తారంటే 2025 ఏప్రిల్ 6వ తారీఖున, అంటే రేపటి రోజున. రేపు ఇంపార్టెన్స్ తెలిసిందని మీకు, శ్రీరామనవమి రోజున. ఓకే, శ్రీరామనవమి రోజున ప్రారంభిస్తున్నారు. దీన్ని ప్రారంభిస్తుంది మోడీ గారు. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ నానా. చాలా ఇంపార్టెంట్. దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ను ఎక్కడ ప్రారంభించారు అంటే గుర్తుపెట్టు, తమిళనాడు రాష్ట్రంలో రామనాథపురం జిల్లాలో. దీనికి నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది నానంటే 535 కోట్లు ఖర్చు అయింది. 535 కోట్లు ఖర్చు అయిందని గుర్తుపెట్టుకోవాలి. అంటే దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ను ఎక్కడ ప్రారంభించారు? ఏ రాష్ట్రం? తమిళనాడు. ఏ జిల్లాలో? ప్రధానంగా అంటే రామనాథపురం జిల్లాలో. ఏ రోజున ప్రారంభిస్తున్నారు? 2025 ఏప్రిల్ 6వ తారీఖున, అంటే రేపటి రోజున గుర్తుపెట్టుకోవాలి. దీనికి నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది? 535 కోట్లు. పక్క మనకి ఏం గుర్తుకు ఉండాలి? 2025 శ్రీరామనవమి రోజున దీన్ని ప్రారంభిస్తున్నారు మోడీ గారు. అంటే జాతికి అంకితం చేస్తాం, గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ప్రముఖ నటుడు, బాలీవుడ్ యాక్టర్ వార్తలో ఉన్నారు. ఆయన మరణించారు ఇటీవల కాలం. 2025 ఏప్రిల్ 4వ తారీఖున 2025 ఏప్రిల్ 4వ తారీఖున మరణించారు. ఆయన పేరు మనోజ్ కుమార్ అంటే బాలీవుడ్ యాక్టర్. ఇక్కడ చూడండి, ప్రముఖ నటుడు మనోజ్ కుమార్ మరణము. అయితే మనోజ్ కుమార్ తొలిసారిగా సినిమా రంగంలోకి ఏ విధంగా అడుగుపెట్టారు, ఏ సినిమాతో అడుగుపెట్టారు? చాలా ఇంపార్టెంట్. 1957లో ఫ్యాషన్ సినిమాతో వచ్చారు. మరి హీరోగా తొలి సినిమా ఏంటి అంటాడమ్మా? ఆ సినిమా పేరు కాంచకి గుడియా. ఒక హీరోగా కారణనా, ఒక సినిమా డైరెక్టర్ కూడా అయినా. ఇక్కడ చూసే దర్శకుడిగా తొలి సినిమా ఉప్పు కార్. ఇది 1967లో వచ్చింది. ఉఫ్ కార్. ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చాయి. అంటే మనోజ్ కుమార్కి చాలా అవార్డ్స్ వచ్చాయి. దాంట్లో ఇంపార్టెంట్ అవార్డ్స్ ఇక్కడ చూస్తే ఫిల్మ్ఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్గా 1973లో వచ్చింది. అంటే 1973లో వచ్చిన అవార్డు ఏంటేమో ఫిల్మ్ఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్, అంటే ఉత్తమ నటుడిగా. నెక్స్ట్ వన్ ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 1999లో వచ్చింది. 1999 అంటే కార్గిల్ వారు మీకు ఐడియా ఉంటుంది. 1999 G20 అమల్లోకి వచ్చింది. 1999 GI ట్యాగ్ యాక్ట్ వచ్చింది వార్తలోకి. 1999లో 4 మెంబర్స్కి భారతరత్న వచ్చింది. 1999లో ఇలా లింక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఫిల్మ్ఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా వచ్చింది. మొత్తం 2 times 1968, 1975లో వచ్చింది. ఆయనకు వచ్చిన అవార్డులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2015లో వచ్చింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2015 అంటే బేటీ బచావో బేటీ పడావో పథకం గుర్తు రావాలి. హర్యానాలో 2015 జనవరి 22వ తారీఖున ప్రారంభించారు మోడీ గారు. మరి ఈయనకు వచ్చిన మరొక అవార్డు పద్మశ్రీ అవార్డు 1992లో వచ్చింది. 1992లో వచ్చింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎప్పుడు ప్రారంభించారో ఒకసారి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి మాట్లాడదాం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతదేశ సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డున, భారతదేశ సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డుగా పిలుస్తారు. ఈ అవార్డు 1969 ఇస్తున్నారు. 1969 నుండి ఇస్తున్నారు. ఈ అవార్డు ప్రైజ్ మనీ 10 లక్షలు ఉండేదమ్మా గతంలో. ప్రస్తుతం 15 లక్షలు పెంచారు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి వ్యక్తి దేవికా రాణి రోరిచ్. దేవికా రాణి రోరిచ్ అనమా, దేవికా రాణి రోరిచ్ 1969లో వచ్చింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన 50వ వ్యక్తి ఎవరు నాన్న అంటే మనకి గుర్తుపెట్టుకోవాలి. 50 వ్యక్తి అమితాబ్ బచ్చన్. 51 రజనీకాంత్. 52 ఎవరు నాన్న అంటే ఆశా ఫరేక్. నెక్స్ట్ 53వ వ్యక్తి ఎవరు అంటే వహీదా రెహమాన్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన 54వ వ్యక్తి లేటెస్ట్గా వచ్చిన వ్యక్తి మిథున్ చక్రవర్తికి 2022 అవార్డు, 2022 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మరి ఎప్పుడు ఇచ్చారంటే 2024 అక్టోబర్ 8వ తారీఖున ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన వెరీ లేటెస్ట్గా ఎవరమ్మా అంటే మిథున్ చక్రవర్తి అని గుర్తుపెట్టుకోవాలి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అంటే భారతదేశ సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు. అలా అత్యున్నత అవార్డు పొందిన ఒక వ్యక్తి మనకి ప్రముఖ నటుడు మనోజ్ కుమార్. అలాంటి వ్యక్తి ఇటీవల కాలంలో 2025 ఏప్రిల్ 4వ తారీఖున మరణించినట్లు వార్తలకు వచ్చారు. ఇటీవల కాలంలో మరణించిన ప్రముఖ వ్యక్తులు ఎవరైనా ఉన్నారో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మీకు చాలా ప్లస్ అవుతుంది. గతంలో కూడా చెప్పాను అన్న. ఇక్కడే కొన్ని పాయింట్స్ చేసుకుంటే ప్రపంచ సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు ఆస్కర్ అవార్డు. భారతదేశ సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు ఏంటి నాన్న? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. మరి తెలుగు సినిమా పరిశ్రమలో ఇచ్చే అత్యున్నత అవార్డు రఘుపతి వెంకయ్య అవార్డు. ఆస్కర్ అవార్డుని ప్రారంభించింది 1929, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రారంభించింది 1969, నెక్స్ట్ రఘుపతి వెంకయ్య అవార్డుని ప్రారంభించింది 1980. 3 సినిమా అవార్డులను గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రపంచ సినిమా రంగంలో ఇస్తారు, ఇది భారతదేశ సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు. ఇది తెలుగు సినిమా పరిశ్రమలో ఇచ్చే అత్యున్నత అవార్డు గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కన్నా 70కు GI ట్యాగ్. జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు. ఒక ప్రాంతం ఆధారంగా ఒక వస్తువుకి ఇచ్చే గుర్తింపు, లేదా ఒక వస్తువు ఆధారంగా ఆ ప్రాంతానికి వచ్చే గుర్తింపు అని మీకు తెలుసునానా. మరి లేటెస్ట్గా కేరళకు చెందిన గిరిజన హస్తకళకు కన్నా 70కు ఇటీవల కాలంలో భౌగోళిక గుర్తింపు వచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే కేరళ రాష్ట్రం అని గుర్తు రావాలి. కేరళలో ప్రధానంగా గిరిజన హస్తకళ. ఇంకా మీకు కావాలంటే కేరళ రాష్ట్రం నుంచి తొలి గిరిజన హస్తకళ చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు గిరిజనులు తయారు చేసిన ఏ వస్తువుకి కూడా GI ట్యాగ్ గుర్తింపు రాలేదు. అలా తొలిసారిగా గిరిజనులు తయారు చేసిన ఒక వస్త్రం లాంటిదన్న ఒక హస్తకళ, దానికి GI ట్యాగ్ గుర్తింపు వచ్చింది. మరలా గుర్తుపెట్టుకోండి. ఓకే, కన్నా 70కు లేటెస్ట్గా మీకు వెరీ లేటెస్ట్ GI ట్యాగ్ అని ప్రతిసారి చెప్తున్నా. వెరీ లేటెస్ట్గా కుంభకోణం తమలాపాకుకు GI ట్యాగ్ వచ్చింది. కుంభకోణం తమలాపాకు అని తమిళనాడు రాష్ట్రం నుంచి, ప్రధానంగా తమిళనాడు రాష్ట్రంలో ఏ జిల్లా అని చెప్పుకున్నాం? తంజావూరు జిల్లా. ఇటీవల కాలంలో కుంభకోణం తమలాపాకుకి ఏ రాష్ట్రం నుంచి GI ట్యాగ్ గుర్తింపు వచ్చింది అంటే తమిళనాడు ఏ జిల్లా? తంజావూరు. అదే తమిళనాడు నుంచి మరొక వస్తువుకి కూడా వచ్చినమా, అది తావాలై పుష్పహారాన్ని కూడా GI ట్యాగ్ గుర్తింపు వచ్చింది వెరీ లేటెస్ట్గా. మరి తావలై పుష్పహారము తమిళనాడులో ఎక్కడ? ప్రధాన కన్యాకుమారి జిల్లా, ఇవి 2 తమిళనాడు రాష్ట్రం నుంచి. అలాగే మీకు వరంగల్ చపాటి మిర్చికి కూడా GI ట్యాగ్ గుర్తింపు వచ్చింది. వరంగల్ చపాటి మిర్చి కూడా GI ట్యాగ్ గుర్తింపు వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి. తెలంగాణ రాష్ట్రం GI ట్యాగ్ పొందిన 18వ వస్తువు అని చెప్పుకున్నాం.
అలాగే ఇటీవల కాలంలో సౌదాగిరి బ్లాక్ ప్రింటింగ్ కూడా జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది, అహ్మదాబాద్, గుజరాత్. చాలా చాలా ఇంపార్టెంట్. నా సబ్జెక్ట్ నేను ఎలా రీకాల్ చేస్తా అంటే గతంలో జరిగిపోయిన టాపిక్స్ మరలా రీకాల్ చేస్తా. సేమ్ లింక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు మరలా మైండ్లోకి వెళ్తుంది. దీనివల్ల మీకు చాలా ప్లస్ అవుతుంది. ఒక్క పాయింట్ వస్తే దాన్ని చేస్తూ ఉండాలి. మనకి సౌదాగరి చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా. సౌదాగరి బ్లాక్ ప్రింటింగ్ దీన్ని కూడా జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది. మీ నోట్స్లో ఉంటుంది ఆల్రెడీ. ఎక్కడి నుంచి? అహ్మదాబాద్, గుజరాత్. ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన వస్తువులు, మన భారతదేశంలో జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన వస్తువులు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందన్న ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఆ వస్తువులకి. వెరీ లేటెస్ట్గా డల్లే చిల్లీ అంటే మిర్చి. డల్లే చిల్లీ అంటే సిక్కిం రాష్ట్రానికి చెందిన డల్లే చిల్లీ, సిక్కిం రాష్ట్రానికి చెందింది. దీన్ని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు నాన్న? సోలామన్ దీవులకు, సోలామన్ ఐలాండ్స్కు ఎక్స్పోర్ట్ చేస్తారు. సోలామన్ దీవులకు ఎగుమతి చేస్తారు. డల్లే చిల్లీ ఏ రాష్ట్రం చెందినమా? ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. డల్లే చిల్లీ అంటే సిక్కిం రాష్ట్రము. అలాగే ఇటీవల కాలంలో ముజాఫర్ జిల్లా అంటే ఉత్తరప్రదేశ్ ముజాఫర్ జిల్లా యొక్క బెల్లం, ఈ బెల్లాన్ని ఏ దేశానికి ఎగుమతి చేశారు? బెల్లాన్ని ఇటీవల కాలంలో ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే జిఐ ట్యాగ్ గుర్తింపు ఉంది. ముజాఫర్ జిల్లా అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక బెల్లానికి జిఐ ట్యాగ్ గుర్తింపు ఉంది. అది ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేశారంటే బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. జిఐ ట్యాగ్ గుర్తింపు 1999లో వచ్చిందని చెప్పుకున్నాం. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2003లో అమల్లోకి వచ్చింది. భారతదేశంలో తొలిసారికి జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన వస్తువు డార్జిలింగ్ టీ. జిఐ ట్యాగ్ గుర్తింపు వస్తే ప్రత్యేక గుర్తింపు వచ్చినట్టమ్మా. అంటే నకిలీ వస్తువులు తయారవ్వు. జిఐ ట్యాగ్ పొందిన వస్తువులకి విదేశాలు అధిక డిమాండ్ ఉంటుంది. ఓకేనా? అలా తెలుగు రాష్ట్రాల నుంచి చాలా వస్తువులకు వచ్చాయి, అలా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా. ఓకేనా? మీరు చూస్తే డల్లే చిల్లీ ఏ రాష్ట్రానికి సంబంధించి? ప్రధానంగా సిక్కిం రాష్ట్రానికి సంబంధించిన ఒక వస్తువు డల్లే చిల్లీ అంటే సిక్కిం రాష్ట్రము, అస్సాం కాదన సిక్కిం రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసాం. లక్షపతి బైడియో పథకము అంటే ఇటీవల కాలంలో వార్తలు ఉన్న పథకాలు. నెక్స్ట్ ఈ పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు, ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, సరిపోతుంది. అంటే ఈ పథకం పేరు, నెక్స్ట్ ఆ పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు, దానికి ఇంపార్టెన్స్ ఏంటి, సరిపోతుంది. మరి ఇప్పుడు వార్తలో ఉన్న పథకం పేరు లక్షపతి బైడియో పథకము. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న లక్షపతి బైడియో పథకము ఏ రాష్ట్రంలో ప్రారంభించారండి? అస్సాం రాష్ట్రంలో ప్రారంభించారు. అస్సాం. దీనికి ఇంపార్టెన్స్ ప్రధానంగా ఎవరి కోసం అంటే ప్రధానంగా మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించడానికి. ఓకేనా, సరిపోతుంది. అంటే ఇటీవల కాలంలో మహిళలకు ఆర్థిక సాయం అందించడానికి అస్సాంలో ప్రారంభించిన ఒక పథకం పేరు ఏం పేరు? లక్షపతి బైడియో పథకము. ఒకసారి చూస్తే గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన ప్రోత్సహించడం మరియు వ్యవసాయం లేదా వ్యాపార రంగాల కొరకు. మరి ఇటీవల కాలంలో ఉమెన్స్కి సంబంధించి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా అంటే మహిళలకు సంబంధించిన పథకాలు ఏమైనా ఉంటే చూస్తూ ఉండాలి. ఇటీవల కాలంలో మహిళా సమృద్ధి యోజన పథకం వార్తల్లో ఉంది. మరి ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళలకు నెలకి 2,500 రూపాయలు ఇస్తామా, గుర్తుపెట్టుకుని నెలకు 2,500 రూపాయలు అందిస్తారు. ఈ పథకం పేరు మహిళా సమృద్ధి యోజన. ఎక్కడ ప్రారంభించారు అంటే ఢిల్లీ. నెక్స్ట్ పథకం పేరు మయో సమ్మాన పథకము. మరి ఏ రాష్ట్రం ప్రారంభించింది? జార్ఖండ్. మరి ఈ పథకం కూడా మహిళలకు సంబంధించి. ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకి 2,500 రూపాయలు ఇస్తారమ్మా. నెలకు 2,500 రూపాయలు అందిస్తారు. చూడాలి. మయో సమ్మాన పథకము లేదా మయో సమ్మాన యోజన పథకం జార్ఖండ్. నెక్స్ట్ మహిళా సమృద్ధి యోజన ఢిల్లీ.
లక్షపతి బైడియో పథకం అయితే అస్సాము. అలాగే ఇటీవల కాలంలో ఒడిశా రాష్ట్రం ప్రారంభించిన పథకం పేరు సుభద్ర యోజన పథకము. మరి సుభద్ర యోజన పథకం ద్వారా ఒడిశా రాష్ట్రం ప్రతి మహిళకు సంవత్సరానికి 10,000 రూపాయలు అందిస్తుంది. 10,000 రూపాయలు అందిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 4 పథకాలు మీకు చెప్పా, వెరీ లేటెస్ట్గా వార్తలు ఉన్నవి. దాంట్లో ఫస్ట్ వన్ లక్షపతి బైడియో గుర్తుపెట్టుకో, సెకండ్ వన్ మహిళా సమృద్ధి యోజన, నెక్స్ట్ వన్ మయో సమ్మాన యోజన, నెక్స్ట్ వన్ సుభద్ర యోజన పథకము. ఓకేనా, చాలా పథకాలు ఉంటాయి, అవన్నీ మనకు అవసరం లేదన్నా, పర్టికులర్గా ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. 15వ శతాబ్దపు విజయనగర రాజు వార్తలో ఉన్నారు. మరి 15వ శతాబ్దానికి చెందిన విజయనగర రాజు ఎవరు నానంటే పస్తు దేవరాయ. చాలామంది ఉన్నారు, పస్తు దేవరాయ వార్తలకు వచ్చారు. 15వ శతాబ్దపు విజయనగర రాజు అయిన ఒక వ్యక్తి పస్తు దేవరాయ ఎందుకు వార్తలకు వచ్చారు చూద్దాం. ఇక్కడ చూస్తే విజయనగర రాజు మొదటి దేవరాయ కాలం నాటి రాగి ఫలకులు లభ్యమయ్యాయంట. ఎక్కడ? బెంగళూరు. అంటే ఇటీవల కాలంలో 15వ శతాబ్దం నాటి విజయనగర సామ్రాజ్యంలో ఉన్న ఒక రాజు పస్తు దేవరాయ శిలాశాసనాలు లేదా రాగి ఫలకులు ఎక్కడ లభ్యమయ్యాయి? బెంగళూరు. అలాగే పస్తు దేవరాయ శిలాశాసనాలు, ఇదే పస్తు దేవరాయ శిలాశాసనాలు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలకు లభ్యమయ్యాయి. మనకి ప్రకాశం జిల్లాలో లభ్యమయ్యాయి. ఒక పాయింట్ వస్తే దాన్ని లింక్ చేస్తూ ఉండాలి. మనకి కర్నూలు జిల్లాలో విజయనగర సామ్రాజ్యం చెందిన 16వ శతాబ్దం నాటి ఈ 16వ శతాబ్దం నాటి శిలాశాసనాలు కూడా గుర్తించారు. ఈ 16వ శతాబ్దం నాటి శిలాశాసనాలు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో గుర్తించారు. అలాగే మన విజయనగరంలో జామి అనే ప్రాంతంలో తూర్పు గంగ శాసనాలు గుర్తించారు. తూర్పు గంగ శాసనాలు కూడా గుర్తించారు. ఓకేనా. అలాగే వెరీ లేటెస్ట్గా కడప కొండల్లో ఆది మానవుని ఆనవాళ్ళను గుర్తించారు. వెరీ లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో కడప కొండల్లో ఆది మానవుని ఆనవాళ్ళు గుర్తించారు. ఇటీవల కాలంలో గుర్తించిన కొన్ని శిలాశాసనాలు, ఇటీవల కాలంలో గుర్తించిన కొన్ని మొక్కల గురించి మాట్లాడదాం. వెరీ లేటెస్ట్గా ఉనియాల క్యారాలెన్సిస్ మొక్క జాతుల్ని ఎక్కడ గుర్తించారు నాన్న? మీకు చెప్పా, కేరళలో గుర్తించారు. కేరళ రాష్ట్రంలో గుర్తించారు. ఆ మొక్క జాతి పేరు ఉనియాల క్యారాలెన్సిస్. అలాగే వూలీ దేవుల్ మొక్క జాతుల్ని ఇటీవల కాలంలో ఒక రాష్ట్రంలో గుర్తించారు. ఏ రాష్ట్రం అంటే టెక్సాస్ ఏ దేశంలో ఉందండి? అమెరికా. వూలీ దేవుల్ మొక్క జాతుల్ని గుర్తించిన రాష్ట్రం టెక్సాస్, దేశం అయితే అమెరికా. ఇలా లింక్ చేస్తూ ఉండాలి. అలాగే ఇటీవల కాలంలో ఒడిస్సాలో రత్నగిరి అనే ప్రాంతంలో బుద్ధుని తల మరియు ఒక తాటి చెట్టుని గుర్తించారు. తాటి చెట్టు. ఇవన్నీ మీకు చెప్పినవే, రీకాల్ చేస్తున్నానన్న ఒక పాయింట్ వస్తే బ్యాక్గ్రౌండ్ మనకు కావాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే కందుకూరి పురస్కారాలు దరఖాస్తుల ఆహ్వానము. మరి ప్రముఖ పారిశ్రామికవేత్తను కూడా ప్రముఖ సంఘ సంస్కర్త ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం గారు. మరి ఆయన రాజమండ్రికి చెందినవారు నాన్న. ఆయన పేరు మీదుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16వ తారీఖున అవార్డులు ఇస్తున్నారు. అంటే ఆయన జయంతి సందర్భంగా. ఇప్పుడు ఎవరైనా ఈ అవార్డుకి అప్లై చేసుకోవాలంటే మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కందుకూరి పురస్కారాలు దరఖాస్తుల ఆహ్వానము. మరి కళా నాటక రంగాలకు ప్రాధాన్యమిస్తారు. కళా నాటక రంగాలకు చెందిన వ్యక్తులకు ప్రాధాన్యమిస్తారు. నెక్స్ట్ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగము 177వ జయంతి సందర్భంగా
177వ జయంతి సందర్భంగా 177 బర్త్డే ఏప్రిల్ 16వ తారీఖున. ఇక్కడ చూసే 177వ జయంతి సందర్భంగా తెలుగు నాటక రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇస్తారు. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఇక్కడ ఏప్రిల్ 16వ తారీఖున కందుకూరి జయంతి. ఇక్కడ ఈ కందుకూరి జయంతి సందర్భంగా ఆ రోజుని ఎలా జరుపుకుంటాం, మరొక ఇంపార్టెంట్ డే ఉంది మనకి. ఏప్రిల్ 16 యొక్క మరొక ఇంపార్టెన్స్ మనం చూస్తే తెలుగు నాటక రంగస్థల దినోత్సవం. తెలుగు నాటక రంగస్థల దినోత్సవం జరుపుకుంటారు. ఇక్కడ పాయింట్ లింక్ చేసుకో. మార్చి 27 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం. అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం జరుపుకుంటారు మార్చి 27వ తారీఖున. మనకి తెలుగు నాటక రంగస్థల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16వ తారీఖున. ఆ రోజు ఎవరి జయంతి? కందుకూరి వీరేశలింగం జయంతి. ఈ సందర్భంగా ఇచ్చిన అవార్డులే కందుకూరి పురస్కారాలు. ఈసారి కందుకూరి వీరేశలింగం బర్త్డే 177. వెరీ లేటెస్ట్గా 125వ జయంతి ఒక వ్యక్తి జరిగింది మార్చి 16వ తారీఖున. పొట్టి శ్రీరాముల జయంతి 125వ జయంతి. అలాగే 128వ జయంతి ఒక వ్యక్తి జరిగింది ఎప్పుడన్నా జనవరి 23వ తారీఖున. సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి. ఇటీవల కాలంలో 155వ జయంతి జరిగింది. ఎవరి జయంతి? మనకి 2024 అక్టోబర్ 2న 155వ జయంతి ఎవరిది అంటే మనకి మహాత్మా గాంధీ గారు. అలాగే 2024 అక్టోబర్ 2న మనకి లాల్ బహదూర్ శాస్త్రి యొక్క 120వ జయంతి జరిగింది. ఇలా చూస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2. దీన్ని VVP2 అని పిలుస్తారు. VVP2 అంటే వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2. అంటే గతంలో ప్రోగ్రామ్ 1 ఉండేది, ఇప్పుడు ప్రోగ్రామ్ 2 కింద వచ్చింది మరలా. మరి ఈ ప్రోగ్రామ్కి 100% కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుంది. అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే అంతర్జాతీయ సరిహద్దుల్ని ఆనుకొని ఉన్న గ్రామాలను ఎంపిక చేస్తారు, వాటిని అభివృద్ధి చేయడము. అంటే అంతర్జాతీయ సరిహద్దులు ఆనుకొని కొన్ని గ్రామాలు ఉంటాయి మన భారతదేశంలో. ఆ గ్రామాలని అభివృద్ధి చేస్తారు నాన్న. అంటే ప్రధానంగా వారికి కావాల్సిన ఫెసిలిటీ ఇవన్నీ, అక్కడ నక్సలిజం కానీ ఉగ్రవాదం ఏమైనా జరిగినా వాటిని అరికట్టి వారికి భద్రత కల్పిస్తూ ఉంటారు. అంటే సరిహద్దులో ఉన్న ప్రాంతాలు ప్రధాన గ్రామాలు ఉంటాయి, వారు ఎప్పుడు కూడా భయం పడుతూనే ఉంటారన్న. అంటే ప్రధానంగా ఏ సమయంలో ఏం జరుగుతుందని వాటిని ఎంపిక చేసి ఆ చుట్టూ ఉన్న గ్రామాలను ఎంపిక చేసి వాటికి భద్రత కల్పిస్తూ ఉంటారు. దానికి పెట్టిన పేరే చూడాలి వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2. దీని ప్రధాన ఉద్దేశం అంతర్జాతీయ సరిహద్దులను ఆనుకున్న ఉన్న గ్రామాలను ఎంపిక చేసి వాటిని అభివృద్ధి చేస్తారు. సరిపోతుంది. అయితే ప్రధానంగా ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. 100కి 100% నిధులు ఎవరిస్తారంటే కేంద్ర ప్రభుత్వం. మరి సురక్షితమైన సరిహద్దులు గ్రామాలుగా మార్చడం దీని ముఖ్య ఉద్దేశం. చూడాలి, సురక్షితమైన సరిహద్దులు గ్రామాలుగా మార్చాలి. నెక్స్ట్ మనం ఉత్తర సరిహద్దు గ్రామాలను VVP2 కింద అభివృద్ధి చేయగా, VVP1 కింద అభివృద్ధి చేయగా ఇప్పుడు VVP2 కింద ఇంకా కొన్ని గ్రామాలను ఎంపిక చేస్తారు. నెక్స్ట్ వన్ చూస్తే మెరుగైన జీవన శైలి, తగిన ఉపాధి అవకాశాలు, అంతర్జాతీయ నేరాలు అడ్డుకట్ట వేసేలా ఈ పథకం ఉంటుంది. దీనిలో ప్రధానంగా ఏ రాష్ట్రాలను ఎంపిక చేశారు? ఇప్పుడు దీనిలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహారు, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్, నెక్స్ట్ మణిపూరు, మేఘాలయ, మిజోరము, నాగాల్యాండ్, పంజాబ్, రాజస్థాన్ అండ్ సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు 2028 అంటే 2028-29 వరకు కూడా ఈ పథకం అమల్లో ఉంటుందంట. దాని పేరు వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2 అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇటీవల కాలంలో IIT గౌహతి వారు వార్తలకు వచ్చారు. IIT గౌహతి, ఈ IIT గౌహతి వారు సరిహద్దులో నిఘాకు AI రోబోల్ని ఏర్పాటు చేస్తున్నారు. చూడాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సరిహద్దులో నిఘా కోసము
సరిహద్దులో నిఘా కోసం ఏఐ రోబోల్ని ఎవరు అభివృద్ధి చేస్తారంటే ఐఐటి గువాహతి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు వార్తలో ఉన్నారు. ఆయన ఎవరంటే ఎన్ చంద్రశేఖరన్. మరి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి మేనేజింగ్ డైరెక్టర్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు. ఈయన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే 1944లో ప్రారంభించారు. ఇది 1945 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ అంటారు. మరి ప్రెజెంట్ ఐఎంఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు నాన్న? పేరు క్రిస్టాలినా జార్జివా అని పిలుస్తారు. క్రిస్టాలినా జార్జివా. నెక్స్ట్ ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అయితే గీతా గోపీనాథ్ మన భారతదేశం చెందిన వ్యక్తి గీతా గోపీనాథ్. నెక్స్ట్ ఐఎంఎఫ్ డైరెక్టర్ జనరల్గా క్రిస్టాలినా జార్జివా, ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ ఉన్నారు. ఇక్కడే మనకి ఐఎంఎఫ్ ప్లస్ ఐబిఆర్డి లింక్ చేసుకోవాలి. ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. ఈ రెండింటిలో ఏమంటాం? బ్రిటన్ ట్విన్స్ అంటారు. బ్రిటన్ ట్విన్స్ అని పిలుస్తారు. ఇక్కడ ఐబిఆర్డికి మరొక పేరు వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ అని పిలుస్తారు. మరి ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఎవరు పనిచేస్తున్నారు? ప్రజెంట్ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా అంటే అజయ్ బంగా. ఓకేనా, అజయ్ బంగా పనిచేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. క్రీడా రంగానికి సంబంధించి ఒక కప్పు వార్తలో ఉంది. ఈ కప్పు పేరు హాఫ్మాన్ కప్పు. మనకి ఇటలీ దేశంలో జరగవలసి ఉంది 2025 జూలై 16 నుండి 20 వరకు జరుగుతుంది. మరి ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన హాఫ్మాన్ కప్పు ఏ క్రీడకి చెందింది అంటే టెన్నిస్. ఇక్కడ చూస్తే ప్రతిష్టాత్మక మిక్స్డ్ టీమ్ టెన్నిస్ టోర్నీ. నెక్స్ట్ ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, గ్రీస్, కెనడా, నెక్స్ట్ క్రొయేషియా దేశాలు పాల్గొంటాయి. అసలు హాఫ్మాన్ కప్పు ఎవరి పేరు మీదుగా ఇస్తున్నారు అంటే హాఫ్మాన్ కప్పు ఎవరి పేరు మీదుగా జరుపుతున్నారు? చూడండి, ఆస్ట్రేలియా క్రీడాకారుడు హ్యారీ అమ్మాన్ పేరు మీదకి ఇస్తున్నారు. మరి ఎప్పటి నుంచి అంటే 1989 ఇస్తున్నారు. 1989 నుంచి 2019 వరకు ఎక్కడ జరిపేవారండి? ఆస్ట్రేలియాలో హెర్ట్ నగరంలో జరిగేది. 1989 నుంచి 2019 వరకు ఆస్ట్రేలియాలో హెర్త్ నగరంలో జరిగేది. మనకి 2020, 2021, 2022లో కోవిడ్ వలన జరగలేదు. నెక్స్ట్ మరలా మనకి 2023లో ఫ్రాన్స్ దేశంలో జరిగింది. నెక్స్ట్ 2024 ఫ్రాన్స్ దేశంలో జరగవలసి ఉండగా ఆ సమయంలో ఒలింపిక్స్ జరగడం వల్ల దీన్ని వాయిదా వేస్తారు. ఇప్పుడు 2025లో మాత్రం ఎక్కడ జరుగుతుందని ఇటలీలో జరుగుతున్న ఒక హాఫ్మాన్ కప్. హాఫ్మాన్ కప్ ప్రధానంగా టెన్నిస్ టోర్నీకి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే స్టార్ట్ ఆఫ్ మహాకుంభ్ వార్తలో ఉంది. చూడమ్మా, స్టార్ట్ ఆఫ్ మహాకుంభ్ ఈసారి 2nd ఎడిషన్, 2వ ఎడిషన్. దీని ప్రధాన ఉద్దేశం చూస్తే ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతకు సంబంధించిన అతిపెద్ద కార్యక్రమం అయిన స్టార్ట్ ఆఫ్ మహాకుంభ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 3 నుండి 5 వరకు జరిగిందమ్మా. ఎక్కడ జరిగింది? ప్రధానంగా న్యూఢిల్లీలో భారత మండపంలో జరగనుంది. ఏప్రిల్ 3 స్టార్ట్ అయింది అంటే ఈ రోజు ఎండ్ అవుతుంది. నెక్స్ట్ 2025 థీమ్ చూసుకుంటే స్టార్ట్ ఆఫ్ ఇండియా 2047 అన్ఫ్లోటింగ్ ద భారత్ స్టోరీ. నెక్స్ట్ ఈ స్టార్ట్ ఆఫ్ భారతదేశ వ్యవస్థాపక ప్రకృతి దృశ్యము యొక్క భవిష్యత్తును రూపొందించడానికి ఒక అసమానమైన వేదికను సృష్టిస్తుంది. మా స్టార్ట్ ఆఫ్ అంటే ఇన్నోవేషన్స్, కొత్త ఐడియాలజీ రావడం. మరి నేషనల్ స్టార్ట్అప్ డే ప్రతి సంవత్సరం జనవరి 16వ తారీఖున జరుపుకుంటారు. నేషనల్ స్టార్ట్అప్ డే
ఇప్పుడు స్టార్ట్ ఆఫ్ మహాకుంభ్ అనే పేరుతో 2వ ఎడిషన్ జరిగింది. ఎక్కడ జరిగింది? భారత మండప్ అంటే న్యూఢిల్లీ. దీన్ని ఎవరు ప్రారంభించారంటే మోడీ గారు. మరి ఈ కార్యక్రమం 2025 ఏప్రిల్ 3 నుండి 5 వరకు జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. దాని థీమ్ 2025 థీమ్ స్టార్ట్ ఆఫ్ ఇండియా 2047 అన్ఫ్లాడింగ్ ద భారత్ స్టోరీ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ద బెస్ట్.